ఈరోజు గత 26 ఏళ్ళుగా నిర్వీర్యంగా నాన్న ఈ ఏప్రిల్ 6న తన పుట్టినరోజుగా నేను మళ్ళీ బతికిన బిడ్డ, ఇది నా పునర్జన్మ అని ఈరోజు సంతోషంగా తన పుట్టినరోజులు చెప్పుకునేవాడు. పాలకులు ఏ రోజైతే తన పైన జరిగిన కాల్పుల్ని కేవలం ఒక నార్మల్గా తీసుకుపోయి వాళ్ళు దాన్ని కొట్లాడక వాళ్ళ చుట్టే తిప్పి అన్డిటెక్టెడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. ప్రియమైన ప్రజల్లారా, గత నా వారసులారా, పాలకులు ఏనాడు నానని ఆ కేసు విషయంలో మరో పాలకుని పట్టుకోలేదు. ఎప్పుడు భారతదేశంలో అణిచివేసే ఉంది. ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే పోరాటాన్ని పంచుతారో, ఎవరైతే ప్రజల్ని మేలుకొల్పుతారో, గత వేలాది సంవత్సరాలుగా ఆ పేదవాళ్ళపైన, ఆ కుటుంబాలపైన అణచివేత జరుగుతూనే ఉంది. అదే కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా కానీ అదే రూపాన ఉంటారు. వాళ్ళు ఎన్ని రూపాలు మార్చుకున్నా వాళ్ళు పాలకులుగానే ఉన్నారు. ఈ రోజు కూడా భారతదేశంలో అనేక రూపాన పాలకులు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. దానికి చిహ్నంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. నాన్న 26 ఏళ్ళుగా చేసిన ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తూ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో పాటు వివిధ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తామని, పోయిన సంవత్సరం నాన్న ఎల్వి ప్రసాద్లో కొత్త కళాకారులకి, అలాగే వాగ్గేయకారులకి, తన మిత్రులకి, తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవార్డులు కూడా ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా సిఎల్ యాదగిరి అన్న ఈరోజు అలవాల్లో పెట్టిన మీటింగ్లో దాన్ని గుర్తు చేసుకున్నారు. గత నా వారసులా, మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తున్నందుకు, అట్లాగే కేవలం అభిమానంతోనే కాదు, నాన్నతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న పాషం యాదగిరి సారు, అట్లాగే కంచ ఐలయ్య సారు, జస్టిస్ చంద్రకుమార్ సారు, అలాగే జేవి రాజ్ సారు, వెంకటరెడ్డి అంకులు, వీళ్ళందరూ కూడా, వీళ్ళతో పాటు అనేక మంది, విమలక్క, సిఎల్ యాదగిరి అన్న, అలాగే బాలమల్లేష్ గారు, అలాగే వరుణ్ అన్న, యశ్పాల్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే 26 సంవత్సరాలుగా పాలకులుగానే ఉన్నారు. ఇప్పటివరకు ఏ వ్యవస్థ మారలేదు. ఆ పూటకు లేకుండా వచ్చిన, ఆ కుటుంబం నుంచి వచ్చిన నా నాయనని పూర్తిగానే అంతమొందించాలనుకున్నారు. కానీ ప్రజల శక్తి ముందు తన గళాన్ని ఆపలేకపోయారు. అందుకే అవి శబ్ద తరంగాలు అయ్యాయి. 6 దశాబ్దాల తన నిర్వీర్యమైన పోరాటాన్ని, జ్ఞానాన్ని గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తామని. అట్లాగే నాన్న తన చరిత్ర రాసిపెట్టలేదు. తను ఒకటే చెప్పేవాడు, బిడ్డ, నా చరిత్ర ప్రజలు రాస్తారు, నేను రాసుకుంటే ఏముంటుందని. ఈరోజు సమ్మెటి జగన్ రెడ్డి గారు వచ్చారు. వారు నాన్నతో గత 5 ఏళ్ళుగా సాహిత్యం మీద పనిచేస్తూ, తనతో ఆ సాహిత్యం, తనతో పాటు వరుణన్న, భాగ్యక్క, అట్లాగే విక్షపతి గారు పనిచేశారు. తన చరిత్ర రాయలేదు. ఒక గురుతరమైన బాధ్యత పెట్టాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్న చరిత్ర రాసుకోవడమే ఈ గద్దర్ ఫౌండేషన్ మొదటి లక్ష్యం. దాంట్లో భాగంగానే మేము ప్రజలను కలవబోతున్నాం. మా సభ్యులందరం కలిసి వాళ్ళ చరిత్ర తీసుకుంటాం. వాళ్ళ భావాలే నాన్న రేపు చరిత్ర కాబోతుంది. దానికి తోడు స్టేట్ దగ్గర తీసుకోబిడ్డ, నేను ఎంత ధైర్యవంతుణ్ణి, ఎంత నీతిమంతున్నో, ఎంత ధైర్యంగా ఈ రాజ్యంతో కొట్లాడి, అటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలని కడసారి చూపించమని కొట్లాడిన విధానం కానీ, అలాగే నక్సల్బరి విధానం కానీ మనం మొదటి నుంచి తీసుకుంటే ఎక్కడ మొదలు పెడదాం? ఆపుర రిక్షోడో రిక్షంటా నేను వస్తా. అక్కడ మొదలైన తన ప్రస్థానం సాహిత్యం. ఏ ఊరు నీది, ఏ పల్లె నీదో, అలా నక్సల్బరిలో మొదలైంది. అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, అక్కడి నుంచి తీసుకుంటే చివరిగా బానిసలారా లెండిరా, ఓ ప్రియమైన రాజకీయ బానిసలారా లెండిరా, ఈ రాజీ బతుకులు వద్దురా అనే కాడ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తన గుండె కతుక్కొని దాని మీద ఆ పాటలో
తను రాశాడు. ఇది 6 తరాల త్యాగం, ఇది జ్ఞానానిది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మన భారతదేశం ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వం ఉంటుంది. దానికోసం తను ప్రతి గ్రామాల్లో తిరిగాడు. దాంట్లో భాగంగానే జస్టిస్ చంద్రకుమార్ సార్తో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సార్తో, అట్లాగే కంచాయలయ్య సార్తో, జేబీ రాజు సార్తో, వీళ్ళందరితో కలిసి ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ప్రేమన గదరన వారసులారా, ఈ అవకాశం మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను.